శ్యామ్ శ్రీధర్, అనిల్ కుమార్, హరీష్, జాస్ డగ్లస్, కాన్స్టెరెంట్, మిరిండా. ఇలాంటి పేరు కూడానా? ఫస్ట్ డే పరిచయమైన వాళ్ళందరం షాపింగ్కి వెళ్ళాం. నిజం చెప్పాలంటే ఆ రోజు మేమందరం ఒకటిగా కలిసిపోయాం. ఆ రోజు అనుకోకుండా అను, మాయా, నేహ అంతా కాఫీ షాప్లో కలుసుకున్నాం. శ్యామ్ ఎవరనేది, నా కూలింగ్ గ్లాస్ వీక్నెస్, బెంజ్ కార్ ఓనర్ విజయ్ నిజంగా ఎవరు ఏంటనేది ఆ రోజు అందరికీ తెలిసిపోయింది. సీనియర్స్ మేము రఫ్గా ఉన్నామని చెప్పేసి మాతో గొడవ పడటానికి ప్రయత్నించారు. ముందు కొన్ని రోజులు అంతే ఉంటుందని చెప్పేసి మేము కూడా ఓర్పుగా ఉండటానికి సహించాం. అప్పుడప్పుడు బొటానికల్ గార్డెన్ గ్రౌండ్లో చేసిన మస్తాన్ గురించిన కథల్లా అక్కడక్కడ చెప్పుకున్నారు. వీళ్ళు గర్ల్స్ హాస్టల్లో ప్రశాంతంగా లేరు, ఇది మా మెస్. నైట్ భోజనం అయిన తర్వాత కారిడార్లో సూపర్ సాంగ్స్ పెడతారు. కాలేజ్ అయిన తర్వాత వచ్చేటప్పుడు కాయల్ తన టీంతో ప్రాక్టీస్ చేస్తుంటే అది చూడటం మాకు బాగా అలవాటైపోయింది. కొద్ది రోజుల్లో మాకంతా క్యాంపస్, హాస్టల్ మాకు బాగా సెట్ అయిపోయింది. వార్డెన్ ఫాదర్స్లో ఇలాంటి ఫాదర్ని ఎప్పుడో ఒకసారి చూస్తాం మేము. పగలు స్టూడెంట్స్తో వైలెన్ తీసుకుని క్యాంపస్లో తిరిగే ఫాదర్ కాదు. నైట్ మేము హాస్టల్కి వచ్చినప్పుడు స్టూడెంట్స్ ఆకతాయి పనులు కనిపెట్టడానికి టార్చ్ తీసుకొని తిరిగే స్ట్రిక్ట్ అయిన ఫాదర్ అతను. కానీ అతన్నే మోసం చేసి సీనియర్స్ మమ్మల్ని అల్లరి పెడుతుంటారు. చాలా వరకు వాళ్ళ ర్యాగింగ్ మొత్తం రూమ్స్ బయటే. ఆ బండోడేడ్రా తింటున్నాడు. వెళ్ళు వెళ్ళు. నిన్ను చూస్తుంటే మా క్లాస్ సీనియర్ లా కనిపిస్తున్నావు. దీనికంటే ముందు 2-3 ఏళ్ళు వేరే కోర్స్ చేశానులే. ఆ రోజు నీతో వచ్చిన కమాండర్స్ ఎవరు? వాళ్ళంతా నా కజిన్ స్టాఫ్. కజిన్ ఏం చేస్తుంటాడు? వాళ్ళకు బార్ హోటల్ బిజినెస్ ఉంది. ఏ బార్ రా? చాలా ఉన్నాయి. క్రౌన్, అంజలి, సంగీత. అంటే నువ్వు తోటసీను యాదవ్ ఫస్ట్ కజిన్ని. రే రే వెళ్ళరా, వెళ్ళి అడగరా. ఒక్క నిమిషం నాతోరా. అయితే నువ్వు ఇంతకు ముందు ఎక్కడున్నావు? దుబాయ్లో ఉన్నాం. తర్వాత ఇంకో విషయం అడుగు. ఇక మీద నన్ను ఏమైనా అడగాలంటే ఇప్పుడే వస్తాను. అడగలేదే. కానీ ఆ తర్వాత రేపటి నుంచి నన్నేమీ అడగకూడదు. వద్దు, నువ్వెవరనేది నేను వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తాను. ఇక మీదట నువ్వు మా మనిషివి, అర్థమైందా? నువ్వు నీ పని చూసుకుంటూ ఉండు, సరేనా? రమ్మని చెప్పు.